ప్రియులారా, యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో 5 పేర్లు యేసుక్రీస్తు ప్రభుల వారికి పెట్టబడినటువంటి విషయాల్లో భాగంగా మనం గత కాలంలో మరి ఆశ్చర్యకరుడు యేసు ప్రభుల వారు ఎలా అవుతారు అన్నటువంటి విషయాన్ని మనం ధ్యానించడం జరిగింది. ఒక 5 విషయాల్లో యేసు ప్రభుల వారు ఆశ్చర్యకరుడు నేర్చుకోవటం జరిగింది. అలాగే యేసు ప్రభుల వారు ఆలోచనకర్త అనేటటువంటి దాన్ని, మరి ఆయన ఆలోచనకర్త ఎలా అయ్యాడు అనేటటువంటి విషయాన్ని నేర్చుకోవటం జరిగింది. తదుపరి ఈ యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో చెప్పన్నటువంటి మాటే బలవంతుడైన దేవుడు అనేటటువంటి. ఈ పదానికి, ఈ యొక్క మాటకి చుట్టుపక్కలంతా కూడా దీన్ని బేస్ చేసుకొని, దీన్ని ఆధారం చేసుకొని అనేకమైనటువంటి సందేహాలు, సందిగ్ధతలు, వివాదాలు అలుముకోవటం జరిగింది. ఎందుకు అని అంటే, బైబిల్ గ్రంథం అంతా కూడా ఒకటే దేవుడు, ఒకటే దేవుడు, ఒకటే దేవుడు. ఎస్పెషల్లీ ఆ దేవుడు పాత నిబంధనలో ప్రస్తావించబడినటువంటి యెహోవా దేవుడు, ఆయన తండ్రి అయిన దేవుడు అని పాత నిబంధనలో యెహోవా దేవుడిగా పిలవబడినటువంటి ఆయన్ని కొత్త నిబంధనలోకి వచ్చేసరికి తండ్రి అయిన దేవుడు అనేటటువంటి పేరుతో రావటం జరిగింది. కనుక మరి ఆయన దేవుడిగా ఉంటే యేసు ప్రభుల వారు అసలు దేవుడే కాడు కదా, బలవంతుడైన దేవుడు ఎట్లా అవుతాడు అన్నటువంటి వాదన ఒకటి బలంగా వినిపిస్తుంది సమాజంలో. అలాగే మరికొంతమంది యేసు ప్రభుల వారిని బైబిల్లో దేవుడని తెలియపరచబడింది కదా, లిఖించబడింది కదా, చెప్పబడింది కదా, మరి పరిశుద్ధాత్మ ప్రేరణతోనే రాయబడ్డాయి కదా. కనుక మరి ఈవెన్ కొన్ని సందర్భాలు యేసు ప్రభుల వారిని దేవుడని స్థాపిస్తున్నాయి కదా. కాబట్టి ఆయన దేవుడు, ఆయన బలవంతుడు, కాబట్టి బలవంతుడైన దేవుడే అన్నటువంటి వాదనలు మరొక వైపు వినిపిస్తూ ఉంటున్నాయి. ఇంకొందరు ఈ 2 వాదాల మధ్య సందిగ్ధంలోనికి వెళ్ళిపోయి, సరే ఎవరు ఏది చెబితే దాన్ని నమ్మడం కానీ, లేదా ఏ దాన్ని నమ్మకుండా మూడో వర్గంగా మిగిలిపోవటం కానీ మనం చూస్తూ ఉంటున్నాం. ఇందులో భాగంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరు ఏ వాదన చేసినా వాళ్ళ వాదనలకు కొన్ని రుజువులు ఉంటాయి. ఆ రుజువులను మనం ఛేదించాల్సిన అక్కర ఉంది. ముందుగా ఆ రుజువులను మనం ఆలోచన చేయాలి. ఏమిటి ఆ రుజువులు? యేసుప్రభుల వారు దేవుడు కాదు అని చెప్పటానికి సంబంధించి కొందరు చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే, ఇదే యెషయా గ్రంథం 10వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. 9వ అధ్యాయం చూసాం కదా. 9వ అధ్యాయం 6వ వచనంలో యేసుప్రభుల వారు ఈ బలవంతుడైన దేవుడు అని పేరు పెట్టబడుతుందని చూసాం కదండి. ఇప్పుడు 10వ అధ్యాయానికి వద్దాం. 10వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. ఏముంది చూడండి ఇక్కడ. యాకోబు శేషము బలవంతుడగు దేవుని వైపు తిరుగును. ఇక్కడ ఈ బలవంతుడగు దేవుడు అని ప్రస్తావించబడింది కదండి. ఎవరి బలవంతుడగు దేవుడు? 20వ వచనం చూడండి. 20వ వచనం, ముందున్న వచనం. దినమున ఇశ్రాయేలు శేషమును యాకోబు కుటుంబీకులలో తప్పించుకొనిన వారును తమ్మును హతము చేసిన వారిని ఇంకనూ ఆశ్రయింపక సత్యమును బట్టి ఇశ్రాయేలులో పరిశుద్ధ దేవుడైన యెహోవాను నిజముగా ఆశ్రయించెదరు. అంటే 20వ వచనాన్ని బట్టి 21వ వచనంలో చెప్పబడిన బలవంతుడకు దేవుడు ఎవరు? మరి యెహోవా దేవుడు. మరి బలవంతుడకు దేవుడు యెహోవా దేవుడని 10వ అధ్యాయంలోకి వచ్చి క్లారిటీ చెప్తూ ఉంటే, మళ్ళీ ఇప్పుడు బలవంతులకు దేవుడు యేసుప్రభుల వారిని మీరు ఎలా చెప్పగలరు? ఆయన మాకు యేసుప్రభుల వారిని మీరు దేవుడు అని మాట్లాడారంటే కొన్ని విషయాలు అడ్డొస్తున్నాయి మాకు ఆయన దేవుడు ఒప్పుకోవటానికి అని కొన్ని విషయాలు చెప్తున్నారు. ఏమిటది అంటే, ముఖ్యంగా యేసు ప్రభుల వారు ప్రార్థన చేశారు. చేశారా లేదండి?
చేసిన కొత్త నిబంధనలో 4 సువార్త పత్రికలలో యేసు ప్రభుల వారు ప్రార్థన చేయటం జరిగింది. ప్రార్థన చేసేవాడు దేవుడు ఎట్లవుతాడు? కాబట్టి ఎందుకంటే అసలు ఆయన నిత్యము ఎన్నో సందర్భాల్లో ప్రార్థనతో ముడిపడినటువంటి పరిస్థితులు ఎన్నో చెప్తారు ప్రభు. ఇంకొక మాటలో ఫైనలైజ్ చేసి చెప్పాలంటే ఆయన నిత్య కృత్యం ప్రార్థన. లూకాసు వార్త 21వ అధ్యాయము 37వ వచనం చూస్తే, లూకాసు వార్త 21వ అధ్యాయము 37వ వచనంలో చూస్తే మనకు ఒక సాధారణమైనటువంటి విషయం అక్కడ మనకు తారసపడుతుంది. లూకాసు వార్త 21వ అధ్యాయం 37వ వచనం. 37నా? అవునక్క, 37. ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలీవ కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ఒలీవ కొండకు రాత్రి వేళ వెళ్తున్నాను చెప్పబడింది. మనకు తెలుసు ఒలీవ కొండకు ఎందుకు వెళ్తారు రాత్రుల్లో యేసు ప్రభులు వారు అంటే ప్రార్థించడానికి వెళ్తారు. ఒలీవ కొండ అనేటువంటి ప్రదేశానికి ప్రతిదినము ప్రార్థించటానికి వెళ్తూ ఉన్నారు ప్రభు. సో ప్రార్థించేవాడు దేవుడు ఎట్లవుతాడు? ఇది మొట్టమొదటి కాంట్రవర్సీ. గమనించండి, మొట్టమొదటిది బాగా ఆలోచన చేస్తే అది ప్రార్థనకు సంబంధించినటువంటి కాంట్రవర్సీ. ఇక రెండవ విషయం ఏమిటంటే యేసు ప్రభుల వారు కూడా ఆరాధించాడు. యేసు ప్రభుల వారు కూడా తండ్రి అయిన దేవుడిని ఆరాధించడం జరిగింది. యెహోవా దేవుడిని ఆరాధించడం జరిగింది. అది ఎక్కడ మనం కన్ఫర్మ్ చేసుకోగలం? యోహాను సువార్త 4వ అధ్యాయము 22వ వచనంలో, యోహాను సువార్త 4వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. ఒకసారి చూడండి, ఆ మాటని చదవండి. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారం. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అంటే మేము మాకు తెలిసిన దానిని ఆరాధిస్తున్నాము అని చెప్పింది ఎవరు? మేము మాకు తెలిసిన దానిని ఆరాధిస్తున్నాము అని చెప్పింది ఎవరండి ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమని చెప్తున్నారు? మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాము. అంటే ఆరాధించిన వాళ్ళ గుంపులో యేసు ప్రభువు కూడా ఉన్నారా లేదా? ఇది ఎవరి మాట అండి? ఎవరి మాట ఇది? యేసు ప్రభుల వారు చెప్తున్న మాట ఇది. కాబట్టి యేసు ప్రభుల వారు ప్రార్థన చేశారు తండ్రికి. యేసు ప్రభుల వారు తండ్రిని ఆరాధించటం జరిగింది. ఈ రెండిటితో పాటు మరికొన్ని విషయాలు కూడా యేసు ప్రభుల వారు మాట్లాడుతూ, ఇది యోహాను సువార్త 10వ అధ్యాయం 29వ వచనాన్ని చూద్దాం. 10వ అధ్యాయము 29వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 29వ వచనం. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. అందరికంటే గొప్పవాడు అన్నటువంటి యేసు ప్రభుల వారి ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఇందులో యేసు ప్రభుల వారు కూడా ఉన్నట్ట లేనట్ట? మళ్ళీ అడుగుతున్న ప్రశ్న. తండ్రి అందరికంటే గొప్పవాడు అని చెప్పినటువంటి ఈ మాటలో యేసు ప్రభుల వారు కూడా ఉన్నట్ట లేనట్లా? ఆయనతో సహానా ఆయనకు ఎగ్జామ్షనా? ఆయన కూడా లేనట్లున్నా ఏమ్మా? అదే యేసయ్య గారు లేనట్లు. యేసు ప్రభుల వారు దీంట్లో మనం కలపడానికి లేదంటారు కదా, అంతే కదమ్మా? అవునన్నా, అంతే. యేసు ప్రభుల వారిని కలపడానికి లేదు ఇక్కడ, అంతే కదమ్మా? అంతేనా? ఎవరన్నా బ్రదర్స్ కూడా మాట్లాడండి, అంతేనా అన్నారు. ఇప్పుడు యేసు ప్రభుల వారు ఒక మాట, తండ్రి నాకంటే గొప్పవాడని ఒక చోట ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తాడు. 14వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. వెరీ గుడ్. ఒకసారి రెబెకా వచనం చదువు నాయనా.
14వ అధ్యాయం యోహాను సువార్త 28వ వచనం చదువమ్మా. నేను ఏడున్నా వంట రూమ్ లో సరేనైనా సరే, మంచిదమ్మా. నేను చదువుతున్నాను చూడండి. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా, తండ్రి నాకంటే గొప్పవాడు. ఇప్పుడు చెప్పండి, ఆ యోహాను సువార్త 10వ అధ్యాయం 29వ వచనం చదివాం కదా, ఆ మాటలో తండ్రి అందరికంటే గొప్పవాడు అన్నది యేసు ప్రభుల వారితో కూడా కలుపుకోవచ్చా, కలుపుకూడదా? కలుపుకోవచ్చు కాదు, ఖచ్చితంగా కలుపుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు వారికి క్లారిటీ ఇచ్చారు. ఏమనమ్మా? తండ్రి నాకంటే గొప్పవాడు అని నాకంటే ఆయన నోటి గొప్పవాడు, నుండే చెప్పాడు. ఆయన నోటి నుంచే చెప్పాడు. ఇప్పుడు కాదు అన్నారంటే ఎవరిని కాదన్నట్టు? యేసు ప్రభుల వారినే యేసు ప్రభుల వారినే కాదన్నట్టు. ఓకే అండి, రైట్. ఇప్పుడు 3 విషయాలు చూసాం. యేసు ప్రభుల వారిని దేవుడు అని మేము ఒప్పుకోవడానికి మాకు ఇవి అడ్డుపడుతున్నాయండి అని చెప్పడానికి 3 రుజువులు చూసాం. చెప్పగలరా? గుర్తున్నాయి అవి? 3 విషయాలు లేవనెత్తినటువంటి విషయాలు చూసాం. మొదటిది ఏంటి? ఆయన ఆరాధించాడు మీరు తండ్రిని. మీకు తెలిసినదా? ఆయన ప్రార్థించాడు, ఆయన తండ్రికి ప్రార్థన చేశాడు, ఆయన తండ్రిని ఆరాధించాడు. నెక్స్ట్, ఆయనే తండ్రి నాకంటే గొప్పవాడని చెప్పాడు. మూడవది కూడా, 4వ విషయం కూడా ఉంది. అదేంటి అంటే తండ్రి కూడా 3 విషయాలు అయిపోయినాయి అక్క, అడిగి అయిపోయింది. 4వ విషయం చెప్తున్నా. 4వ విషయం ఏంటంటే తండ్రి అయిన దేవుడు కూడా యేసు ప్రభుల వారిని ఏమని చెప్పాడు? ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు అని చెప్పాడు. తండ్రి ఒకవైపు నా ప్రియ కుమారుడు అని చెప్తే యేసు ప్రభుల వారు ఏమన్నారు? నా తండ్రి అన్నాడు. నా తండ్రి నన్ను పంపాడు, నా తండ్రి దగ్గర నేను నేర్చుకున్న విషయాలు చెప్తున్నాను, నేను చూసిన విషయాలు మీకు చెప్తున్నాను. తండ్రి అభిషేకించి నన్ను లోకంలోనికి పంపాడు, ప్రతిష్ఠించాడు ఈ లోకంలోని యేసు ప్రభుల వారు చెప్తున్నారు. ఒకవైపు యేసు ప్రభుల వారు తండ్రి నన్ను పంపాడని చెప్తున్నాడు, ఒకవైపు తండ్రి నా కుమారుడు నేను పంపాను, ఈయన మాట మీరు వినండి అని చెప్తున్నాడు. కాబట్టి దయచేసి గమనించగలిగితే మనం ఈ 4 ప్రధానమైన కారణాలను బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడుగా ఒప్పుకోవటానికి మాకు బైబిలే అడ్డుగా ఉంది, బైబిల్ లేఖనాలే, బైబిల్ స్టేట్మెంట్లే అడ్డుగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే యేసు ప్రభుల వారి మాటలే అడ్డుగా ఉన్నాయని చెప్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దీన్ని కాదనేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దీన్ని మనం ఎలా ఆన్సర్ చేయాలి అనేటటువంటిది ఒకటి గమనించాలి. ఇకపోతే మరి అలాగైతే యేసు ప్రభుల వారు దేవుడే కాదా? యేసు ప్రభుల వారు దేవుడు కాదా? మరి వీటన్నిటిని బట్టి, ఆధారాలను బట్టి చూస్తే మళ్ళీ అడుగుతున్న ప్రశ్న, దేవుడన్నా? ఎందుకంటే ఇప్పుడు అనేక చోట్ల ఇప్పుడు దేవునికి ఉండాల్సినటువంటి లక్షణాలలో సంపూర్ణంగా యేసు ప్రభువుకు ఉన్నాయి. ఇప్పుడు ప్రకృతిని శాసించినాడు, నుంచి సమస్తాన్ని లోపరుచుకునేటువంటి శక్తి ఆయనలో ఉంది. మనకు ఇప్పుడు ఒక చోట మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు అని చెప్పబడింది. హెబ్రీ పత్రికలో ఇప్పుడు దేవుడు, ఇప్పుడు అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడిని దేవా అని కూడా సంబోధించినటువంటి వచనాలు కూడా ఉన్నాయి. దేవుడు అన్నదానికి సంపూర్ణత్వము ప్రభు ఆయన స్వరూపమే కాదు, దేవుని యొక్క స్వరూపమే యేసు ప్రభు అని మనము అంటే ఇప్పుడు మనకు అంటే అర్థమవుతుంది దీన్ని బట్టి. వెరీ గుడ్ అన్న, వెరీ గుడ్. ఇంకెవరన్నా ఉన్నారండి మాట్లాడేవాళ్ళు అన్నతో పాటుగా? ఆరాధన గారు మంచి విషయాలు పంచుకోవటం చెప్పండి. ఏమ్మా అద్వితీయుడైన సత్యదేవుడు
అక్కడ తండ్రి అయిన దేవుడి కోసం చెప్పబడింది కదా ఆ విషయం. అద్వితీయ సత్యదేవుడు అని తండ్రి అయిన దేవుడి కోసం ఏమక్క? పూర్తిగా మాట్లాడండి సిస్టర్. ఏదన్నా మాట్లాడాలనుకుంటే పూర్తిగా మాట్లాడండి ఇప్పుడు. ద్వితీయ సత్యదేవుడు నిన్ను పంపిన అని దేవుడు అని ఆడ పరిచయం చేసుకుంటున్నాడు కదా. అద్వితీయ సత్యదేవుడు నిన్ను అది దేవుణ్ణి అంటున్నాడు, తండ్రిని అంటున్నాడు అది సిస్టర్. తండ్రి అయిన దేవుడి గురించి చెప్తున్న మాట అక్క, దాన్ని తీసుకురాకూడదు అక్కడ. ఇప్పుడు అన్న చెప్పినటువంటి రెఫరెన్సెస్ అన్ని నో ప్రాబ్లం, దాన్ని కోట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం అన్నాడు యేసు ప్రభువు. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో. అక్కడ అద్వితీయ సత్యదేవుడు అంటే తండ్రి అయిన దేవుడికి సంబంధించి మాట్లాడింది అక్క కాదు. సరే అక్క. సురేష్ చెప్పు నాయనా. దేవుడు అంటే ప్రార్థించకూడదు, ఆరాధించకూడదు అన్నటువంటిది ఎక్కడ లేదు కదా. అది మన ఊహ. బైబిల్ ప్రకారం ప్రిలిమినరీగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసుప్రభుల వారు ప్రార్థించాడు కాబట్టి దేవుడు కాదు, యేసుప్రభుల వారు ఆరాధించాడు గనక దేవుడు కాదు, యేసుప్రభు తండ్రి నాకంటే గొప్పవాడు అన్నాడు గనుక దేవుడు కాదు, తండ్రి కూడా నా కుమారుడు అన్నాడు గనక దేవుడు కాదు అనేటటువంటి ఈ రూల్స్, ఈ విశ్లేషణ ఎట్లాంటిదని నేను మాట చెప్తాను, బాగా ఆలోచన చేయండి. నీవు దేవుని కుమారుడు అయితే ఈ రొట్టెలు రాళ్ళుగా చేసుకో. నువ్వు దేవుడి కుమారుడు అయితే ఈ దేవాలయపు శిఖరపు మీద నుంచి దూకు. నువ్వు దేవుడి కుమారుడు అయితే సిలువ మీద నుంచి దిగి నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించుకో అన్నారే. వీళ్ళు ఏమన్నా డెఫినేషన్స్ పెట్టారా దేవుడు కుమారుడు అంటే ఇదే అని? ఇప్పుడు నువ్వు దేవుడు కుమారుడు, దేవుడు కుమార్తె అని నిరూపించుకోవాలంటే ఈ పనులు చేయాలని ఎక్కడైనా ఉందా? ఎట్లయితే అది లేదో. ప్రభు యేసు ప్రభువుల వారు ప్రార్థించాడు కనుక దేవుడు కాదు, ఆరాధించాడు కనుక దేవుడు కాదు, తండ్రి నాకంటే గొప్పవాడు అన్నాడు కనుక దేవుడు కాదు, తండ్రి నా కుమారుడు అన్నాడు కనుక దేవుడు కాదు అనడం కూడా అలాంటిదే. ప్రాథమికంగా ఈ విషయాన్ని గుర్తించాలి. ఒకటి. రెండవ విషయం ఏంటంటే, యేసు ప్రభువుల వారు కొన్ని విషయాలు చెప్పారు. వాటిని మనం ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేస్తే, సాధారణంగా మానవుడు అన్న వ్యక్తికి, దేవుడు అన్న వ్యక్తికి ఉన్న ప్రధానమైనటువంటి ఒక డిఫరెన్స్ ఏంటంటే, మానవుడు జీవితం, చరిత్ర, మనుగడ ప్రారంభం జననంతో ప్రారంభం అవుతుంది, మరణంతో ముగిస్తుంది. జననంతో ప్రారంభమే మరణంతో ముగించేది. మరి మనం అంత ముందు లేమా అంటే దేవుడి ఆలోచనలో ఉన్నాం, దేవుడి సంకల్పంలో ఉన్నాం, కానీ వ్యక్తులుగా లేం. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు కాంట్రవర్సీ అనిపించవచ్చు, మళ్ళీ చెప్తున్నా. మనల్ని దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన సంకల్పించుకున్నాడు. ఆయన సంకల్పంలో ఉన్నాం, ఆయన ప్రణాళికలో ఉన్నాం, కానీ వ్యక్తులుగా చరిత్ర కలిగినటువంటి వారముగా మనము లేము. మానవులకు జననంతో చరిత్ర ప్రారంభమై మరణంతో ముగియబడుతుంది. మానవాతీతుడని అన్నాలంటే జననము కంటే ముందు వ్యక్తిత్వం, ఆయనకు ఒక స్థానం ఉండాలి. మరణము తర్వాత కూడా ఆ వ్యక్తి ఉండి ఒక స్థానములోకి ఆయన వెళ్ళి ఉండగలగాలి. అప్పుడే కదా మనం మానవాతీతులు అనేటటువంటిది. ఎందుకు మీరు ఆ విధంగా అంటారేమో, ఈ రకమైన క్యాలిక్యులేషన్స్ ఎక్కడ ఉన్నాయని. ఎస్, ఉన్నాయి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభువుల వారు మాట్లాడుతూ 56వ వచనం నుంచి చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వచనం నుండి చూద్దాం. నేను చదువుతున్నాను, చూడండి. మీ తండ్రి అయిన అబ్రాహాము నా దినము చూతునని మిగుల ఆనందించను, అది చూచి సంతోషించను అనెను. మీ తండ్రి అయిన అబ్రాహాము ఏంటిది? ఇక్కడ అసలు ఈ మాటను మాట్లాడేటప్పుడే మనకు ఒక డౌట్ రావాలి. అదేంటది? నీకేం డౌట్ రాలేదా? ఈ తండ్రి అయిన అబ్రహాం
అంటే ఇందులో డౌటే ఉంది అక్క, మనకు అది కావాల్సింది. యూదులతో మాట్లాడుతూ నీ తండ్రి అయిన అబ్రహాము అన్నాడు యేసుప్రభు. నాకు తండ్రి కాదు అని. అంటే ఇక్కడ యేసుప్రభులు వారు తండ్రి అయిన దేవుడిని మాట్లాడుతూ మీ తండ్రి నా తండ్రి, మీ దేవుడు నా దేవుడు అని చెప్పినట్లు ఇక్కడ చెప్పలా. ఈయన కూడా యూదుడే కదా, ఈయన కూడా తండ్రే కదా. ఇంకో విషయం చెప్పండి. ఇప్పుడు దావీదు విషయంలో కూడా Yes. ఆయన ఎట్లా కుమారుడు అవుతాడు అని క్వశ్చన్ వేస్తాడు. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చును అని చెప్పినటువంటి ఆ మాటలో కూడా మరి ఇక్కడ ఇద్దరు ప్రభువులు ఉన్నారంటే ఇద్దరు ప్రభువులు ఎవరు? మరి ఆయన దావీదు కుమారుడైతే ఆయన్ను ప్రభు అంటే ఏంటి దావీదు అని యేసుప్రభులు వారికి క్వశ్చన్ చేస్తాడు. ఈ మాట చెప్పగానే మీ తండ్రి అయిన అబ్రహాము నా దినాలు చూడాలనుకున్నాడు అనగానే వెంటనే కౌంటర్ పడింది జనాల నుంచి, యూదుల నుంచి. ఏంటి ఆ కౌంటరు? 57 వచనం. అందుకు యూదులు, నీకు ఇంకను ఏ 10 సంవత్సరములైనా లేవే, నీవు అబ్రహాము చూచితివా? అసలు ప్రభు చూశానని చెప్పాడా? అబ్రహామే నన్ను చూడాలని అనుకుని చూశాడని చెప్పాడా? ప్రశ్న మళ్ళొకసారి ఆలోచన చేయండి. యేసుప్రభులు వారు నన్ను చూడాలనుకున్నాడు మీ పితరుడైన మీ తండ్రి అయిన అబ్రహాము, అది చూసి సంతోషించాడు అని యేసుప్రభు చెప్తే వీళ్ళు ఏమడుగుతున్నారు ప్రశ్న? నువ్వు అబ్రహాము చూసావా? కాదు. గమనించండి, ఇక్కడ అబ్రహాము గారు నన్ను చూడాలనుకున్నాడు చూశాడు అని చెప్తూ ఉంటే నువ్వు అబ్రహామును చూసావా అని ఇలా అడుగుతున్నారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎవరి కోసం ఎవరిని చూడాలనుకుని ఎదురు చూసి ఆయన్ని చూసి సంతోషిస్తారు, ఎదురు చూసిన వ్యక్తి గొప్పవాడు కాదు, ఎవరి కోసం చూశాడో ఆ వ్యక్తి గొప్పవాడు. అవునా? అంటే యేసు ప్రభుల వారు గొప్పవాడు అని చెప్తూ వస్తున్నాడు తన గురించి. అని వీళ్ళేమంటున్నారు? అబ్రహాము గారిని చూసేందుకు గొప్పడు నువ్వు, అబ్రహాం నన్ను చూడాలనుకుంటున్నాడు అని యేసు ప్రభు చెప్తే నువ్వు అబ్రహాం చూసావా అని అడుగుతున్నాడు. అసలు అంటే విషయం ఎంతవరకు ఉందంటే ఇది ఆశ్చర్యకరమైన విషయం. వాళ్ళ ఫ్యూజులు ఎగిరిపోయాయి. నన్ను చూడాలనుకున్నాడు, చూసి ఆనందించాడు అన్నటువంటి విషయాన్ని వరకు వెళ్ళట్లేదు వాళ్ళు. నువ్వు అబ్రహామును చూసావా? అరే అబ్రహాం గారు అప్పటికి మా యేసుప్రభు వారి లోకంలోకి వచ్చేలోపే 100 సంవత్సరాల ముందు ఉన్నటువంటి వ్యక్తి కదా. నువ్వటి విషయం నువ్వు చూసిన తర్వాత కదా ఆయన నిన్ను చూసేది అనేటువంటి రీతికి ఇలా ఆలోచన చేస్తున్నారు. అప్పుడు చెప్తున్న మాట ఏమని అంటే 58వ వచనంలో యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను, ఇక్కడ విషయం గమనించాలి. ఒక విషయం ఉంది, చాలా ప్రధానమైన విషయం. అబ్రహాము పుట్టక మునిపే నేను ఏమన్నాడు? ఉన్నాను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ఉన్నాను. అప్పుడు పుట్టారనట్లా, నోటు తీసిపోయింది. అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అన్నాడు. అబ్రహాము పుట్టక మునిపే ఉన్నాడు అంటే ఏంటి అర్థం? ఈ భూమి మీద మరియ తల్లి గర్భము గుండా రాక మునుపు నుంచే వ్యక్తిగా ఉన్నాడు. ఆయనకు ఒక వ్యక్తిత్వం ఉంది, ఆయనకు ఒక స్థానం ఉంది. ఆయన జనన మరణాలకు అతీతుడు. జననమునకు ముందు ఉన్నవాడే, మరణము తర్వాత ఉన్నవాడే అనే విషయం ఆయనే స్వయంగా క్లారిటీగా చెప్తున్నాడు. ఒకటి, మరి ఆయన అబ్రహాం గారు పుట్టక మునుపు మాత్రమే ఉన్నాడా? మరి అబ్రహాం గారి కంటే ముందు పుట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, మరి వాళ్ళు యేసుప్రభు కంటే ముందుట వాళ్ళనా? మరి దీనికి కూడా క్లారిటీ ఉంది. అది ఎక్కడుంది? ఇదే యోహాను సువార్త. అదేనమ్మా, ఇదే యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. 5వ వచనం చూద్దాం. తండ్రి
అందరు తీయండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో అందరు చూడండి. తండ్రి, లోకము పుట్టకమునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో, అక్కడ కూడా నేను లోకం పుట్టక ముందు నుంచి ఉన్నాను. దట్టు ఎట్లున్నాడు ఆయన? మహిమలో ఉన్నాడు. మహిమ కలిగిన వాడే ఉన్నాడు. అందుకే నేను క్రిస్మస్ సాంగ్ రాస్తూ ఫస్ట్ మాట ఎత్తుకున్నాను. ఏమనంటే, మహిమ గల మహారాజు మన కోసమే పుట్టేనని. ఇక్కడ తీసుకొని అంటే చాలా క్లారిటీగా యేసు ప్రభుల వారు ఆయన మానవాతీతుడు, దేవుడు అని చెప్పటానికి ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మన మధ్యకు తీసుకుని వస్తున్నాడు. ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిది, యేసు ప్రభుల వారు మానవాతీతుడు, దేవుడు అని చెప్పడానికి ఏం క్లూ చూసామండి? ఏం చూసాం? మీరు మర్చిపోకూడదు. మర్చిపోయారంటే వేస్ట్ అయిపోద్ది. విషయాలన్నీ ఇబ్బంది పడిపోతాం మనం. ఎందుకంటే ఇది ముందే వివాదాస్పదమైనటువంటి టాపిక్. చెప్పండి, యేసుప్రభుల వారు మానవాతీతుడు, దేవుడు అని చెప్పడానికి ఏ రుజువు చూసాం? ఇప్పుడు దాకా చూసిన రుజువు ఏంటండి? తండ్రి యొద్ద ముందు నుంచి ఉన్నవాడు అన్న. ఒక మాటలో చెప్పాలంటే అమ్మా, జననానికి మరణం తర్వాత ఉన్నవాడు. వెరీ గుడ్ అమ్మా. అంటే మానవ మాతృలకు జననముతో చరిత్ర ప్రారంభమై మరణముతో ముగిస్తుంది. మానవాతీతుడు యేసుప్రభుల వారు ఆయన జననము కంటే ముందటి స్థితిలో ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే మానవుడే పుట్టక మునుపు, అలాగే మానవుడి కోసం ఏర్పరిచినటువంటి సృష్టి పుట్టక మునుపు ఉన్నవాడు. ప్లస్ ఆయన ఏవై ఉన్నాడు? మహిమ కలిగిన వాడిగా ఉన్నవాడు. మరణం తర్వాత కూడా ఎలాంటి పరిస్థితులలోకి ఆయన వెళ్ళాడు మనకు అందరూ తెలుసు. దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చించబడినటువంటి స్థితిలో ఉన్నాడు. దూతల మీద, శక్తుల మీద అధికారము పొందిన వాడే ఉన్నాడు యేసుప్రభుల వారు. పరలోక రాజ్యపు తాళపు చెవులు, పాతాళలోకపు తాళపు చెవులు కలిగి ఉన్నాడు. సర్వాధికారము కలిగిన వాడిగా ఉన్నాడు అనేది మనం మరణానంతరం చూస్తున్నాం. మానవుడు మరణానంతరం ఈ స్థితి ఎవడైనా పొందాడా భూమి మీద? పొందగలడా? నెవర్. ఎవరికి వల్ల కాదు. కనుక ఈ ఆధారంను బట్టి యేసుప్రభులు వారు మానవాతీతుడు, దేవుడు అని మనం రుజుపరచుకోవచ్చు. ఒకటి. ఇక మరొక విషయం ఏంటంటే, యేసుప్రభుల వారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో 9వ వచనంలో మాట చెప్తాడు. చాలా జాగ్రత్తగా ఇవి ఆలోచన చేయాలి. ముఖ్యమైన విషయాలు మర్చిపోకండి. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 9వ వచనం. యేసుప్రభుల వారు అంటున్నారు, ఫిలిప్పు, నేను ఎంతకాలం మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు అని అడిగాడు. జాగ్రత్తగా ఆలోచించాలి ఈ విషయాన్ని. జాగ్రత్తగా ఆలోచనిస్తే యేసుప్రభుల వారు అంటున్న మాట ఏంటంటే, నన్ను చూచినవాడు తండ్రిని చూసి. చాలా మంది ఇప్పుడు ఇప్పటికీ నేను చెప్తూ ఉంటా, ప్రార్థన చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రార్థన చేయండి. మళ్ళీ చెప్తున్నా, ఎవరెవరైతే ప్రార్థన చేస్తున్నారో ప్రార్థనలో తప్పులు దొరుకుతున్నాయి. యేసుప్రభుల వారికి ప్రార్థన చేసేస్తున్నారు. అది బైబిల్ చెప్పిన క్రమం కాదు. నువ్వే వచ్చావు నాయన ఈ లోకంలోనికి అనే మాటలు మాట్లాడుతున్నారు. కొంచెం సర్దుకోండి, జాగ్రత్త పడండి. ప్రార్థన చేసేటువంటి వాళ్ళందరూ కూడా గమనించండి. ఇక్కడ మీరు గమనించగలిగితే యేసుప్రభుల వారు నన్ను చూసిన వాడు తండ్రిని చూసిన ఉన్నాడు అని చెప్పాడు గనక, ఇలాంటి వాటిని ఆధారం చేసుకుని ఏమంటున్నారు? పాత నిబంధనలో చెప్పబడిన యెహోవా దేవుడే కొత్త నిబంధనలో యేసుప్రభుగా వచ్చాడు. అందుకే నన్ను చూచిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఒకసారి ఆలోచన చేద్దాం. చూడటం అంటే అర్థం ఏంటి? చూడటం అంటే అర్థం ఏంటి?
భౌతికంగా చూసినట్ట? మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాను నేను. ముందు అంటే అందరూ కన్క్లూడ్ అయిపోవటం కాదు ఇక్కడ. ఈ మాటను బట్టి తండ్రి అయిన యెహోవా దేవుడే యేసుప్రభువుగా వచ్చాడు, ఆయన చూసే తండ్రిని చూసినట్టే అని కూడా చెప్పడం జరిగింది కదా. కాబట్టి ఈయనే పరిశుద్ధాత్ముడు త్రిపాత్రాభినయం చేశాడు, కాబట్టి మనకు ఒక్కడే దేవుడు అని ఆ రకంగా చెప్తున్నటువంటి వాళ్ళు ఉన్నారా లేదా? మీరు అనుకుంటున్నారా లేదా? కొంతమంది మాట్లాడండి బ్రదర్స్ సిస్టర్స్. లోకంలో జరుగుతున్నది ఆలోచన వాళ్ళందరూ కన్క్లూజన్స్ ఇవే కదా, దీన్ని బట్టే కదా, అట్లాంటి వాటిని బట్టి కదా. వెరీ గుడ్, మెజారిటీ లాగే ఉన్నారు. కరెక్ట్. ఇప్పుడు నేను అడుగుతున్నాను, చూడటం అంత కలగొరగంప చేయటమే కాదు కానీ అసలు చూడటం అంటే నిజంగా భౌతికంగా కళ్ళారా చూడటం అని అంటే యేసుప్రభుల వారు ఇదే యోహాను సువార్తలో ఇది 14వ అధ్యాయంలో యేసుప్రభుల వారు ఏదైతే 9వ వచనంలో చెప్పాడో దానిని మనం అనుకున్నట్టుగా ఉన్నదాన్ని ఖండించే విధంగా మనం ఏమనుకుంటున్నాం అంటే లోకం ఏమనుకుంటుందంటే యెహోవాను చూశానంటే తండ్రిని చూసినట్టే, ఎందుకంటే తండ్రి ఆయన ఇద్దరు వేరు కాదు, ఒకడే అని చెప్తూ వస్తారు కదా. అలాగే అనుకుంటే ఇప్పుడు 5వ అధ్యాయం కొద్దాం, 37వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనం. నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. మళ్ళీ చెప్తున్నా, యేసుప్రభుల వారు స్వయంగా చెప్పిన మాట ఏంటి? ఏ కాలమందైనను. ఇంకా మీరు ఏ కాలాన్ని తీసుకొని వచ్చినా యేసుప్రభుల వారు చెప్తున్న ఒక్కటే ఒక స్టేట్మెంట్, అంటే అన్నిటికీ జవాబు. కొందరు అన్నారు తండ్రి అయిన దేవుని చూడలేదు అన్నారు కదా యేసుప్రభుల వారు. ఆదాముని చేసేటప్పుడు కళ్ళు చేశాడు కదా ఆదాం గారికి, అప్పుడు చూడలేదా? ఇటు డౌట్లు మనకు కూడా వస్తాయి కదా. మామూలుగా ఆకారం చేసేటప్పుడు ఆదాం గారిని కళ్ళు చేసేటప్పుడు మరి చూసుంటాడులే తండ్రిని, ఇలా అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. మరి చల్లపూటను వచ్చి మాట్లాడిపోతూ ఉన్నాడు దేవుడు అని రాయబడింది, అదేంటి? ఎన్నో సందర్భాల్లో భక్తులందరికీ దేవుడు కనపడ్డాడన్న, అదేంటి అంటే దేవుడు కాదక. ఎవ్వరు అంటే దేవుడు వచ్చి మాట్లాడాడు అని చెప్పినటువంటి సందర్భాలన్నిటికీ కూడా జవాబు ఒకటే, వచ్చింది దేవదూత కూడా మనలాంటి ఆకారం ధరించుకొని రావటం జరిగింది అనేటటువంటి విషయం కన్క్లూడ్ చేసుకున్నాం. ఇక్కడ ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నన్ను చూచిన వాడు తండ్రిని చూసినట్టే అంటే మీరు తండ్రిని ఏ కాలమందని చూడలేదు అని చెప్తున్నాడు. ఈ రెండు విరుద్ధంగా లేవా? పరస్పర విరుద్ధంగా అనిపిస్తున్నాయా లేవా చెప్పండి. మీరు ఏ కాలమందని తండ్రిని చూడలేదంటే యేసు ప్రభువును చూస్తే తండ్రిని చూసినట్టు అన్నప్పుడు చూసినట్టు కదా. ఇప్పుడు ఏ కాలమందు అన్నప్పుడు యేసు ప్రభు జీవించిన కాలము, తర్వాత కాలము, ముందటి కాలం అన్ని వస్తాయి కదా. కాబట్టి నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచినట్టే అన్న మాటలోని ఆంతర్యం ఏమిటి? అంటే కొంతమంది కొడుకును తండ్రి పోలికలే కుమారునికి ఉంటాయిన్నా, నిన్ను చూస్తుంటే మీ డాడీని చూసినట్లే ఉంది అని చాలా మంది లోకపరంగా అంటారు. కూతురికి కూడా కొన్ని నన్ను చూసిన వాళ్ళు చాలా మంది మా నాన్నగారి తరంలో వాళ్ళు ఆయన స్నేహితులు సావాసగాళ్ళు నన్ను పెంచాలంటారు. ఎందుకంటే మా నాన్నగారి పేరు రక్షణ బంధకు ముందు పెంచలయ్య, అరే పెంచల్ అంటారు. ఎందుకంటే ఆయన లాగా పోలికలు నాకు ఉంటాయని, కరెక్ట్ గా మా వాడిని చూసినట్టు ఉందిరా నన్ను చూస్తే అని చెప్తూ ఉంటారు. అలా పోలికలు ఉండొచ్చు. కొంతమందికి అబ్బ పోలికలు ఉంటాయి, అంటే నాన్న ఉంటారు కదా, ఆయన పోలికలే కరెక్ట్ గా అందిపుచ్చినటువంటి ఆయన చూస్తే ఈయన చూసినట్టే ఉంటది అట్లన్నట్టు.
ఇది భౌతికమైన రూపానికి సంబంధించినటువంటిది కాదు అని కన్ఫర్మ్ చేసుకోవాలి. మెయిన్ ఇదంతా చెప్పడానికి కారణం ఒకటే, భౌతిక రూపానికి సంబంధించింది కాదు. నన్ను చూచినవాడు నా తండ్రిని చూచి ఉన్నాడు అన్నటువంటి మాటలోని ఆంతర్యము భౌతికమైన రూపం కాదు. మరి ఏమిటి? అది గుణం, స్వభావం. అంటే తండ్రి ఎట్లా ఉంటాడు, తండ్రి ఎలా ఉంటాడు, ఆయన వ్యక్తిత్వం ఏంటో, ఆయన వ్యక్తిగా ఉన్నాడు కానీ వ్యక్తిత్వం తెలియట్లేదే, ఆయన గుణగణాలు మాకు అర్థం కావట్లేదే అనేటటువంటి ఆలోచనలో మానవుడు ఉంటే, అయ్యా నన్ను చూస్తే, నా చేష్టలు చూస్తే, నా గుణగణాలు చూస్తే తండ్రి గుణగణాలు అర్థమవుతాయి అనేటటువంటి విషయం యేసుప్రభు వారు చెప్పింది. అంతేగాని ఆ యెహోవా దేవుడే యేసుప్రభుగా భూమి మీదకి వచ్చాడని కాదు. మరి తండ్రికి ఉన్నటువంటి గుణాలు యేసుప్రభుల వారిలో కూడా ఏమేమి ఉన్నాయి? ఇవన్నీ కూడా మనకు ఒక పూర్తిగా ఒక ఏ టు జెడ్ బజార్ అన్నట్టు యోహాను సువార్త 5వ అధ్యాయంలోనే కనబడతాయి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో తండ్రికి ఉన్నటువంటి లక్షణాలు ఏదైతే, అంటే దేవుడని యేసుప్రభుల వారిని నిరూపించబడటానికి రెండవ అతిపెద్ద రుజువులోకి వచ్చాం మనం. మళ్ళీ ఎక్కడికో పోయేవారు అనుకోకండి. మొదటి రుజువు చూసాం, ఏమిటది? యేసుప్రభుల వారు దేవుడని చెప్పడానికి మొదటి రుజువు చూసామండి. ఏంటది? జనన మరణాలకు అతీతుడు. మర్చిపోకండి మీరు, మధ్యలో మాకు ఖచ్చితంగా మర్చిపోవడానికి అవకాశం ఉండే పరిస్థితులు మీకు ఉంటాయని మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు రెండవ రోజుల్లోకి వచ్చాం. ఆ రెండవ రుజువు ఏంటంటే, దేవుడు అన్నటువంటి తండ్రి అయిన దేవుడిని, యెహోవా దేవుడిని దేవుడని అందరూ నమ్ముతారు. దాంట్లో ఎవరికి సందిగ్ధత ఎవరికి అక్కర్లా, అందరికీ క్లారిటీ ఉంది. ఇప్పుడు ఆ క్లారిటీ కలిగినటువంటి ఆ యొక్క దేవుని లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి క్రీస్తులో కూడా ఉంటే ఈయన కూడా దేవుడు అవుతాడు. అంతే కదండి. సో ఏంటవి అని యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో 5 గుణాలు ఉన్నాయి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 5 లక్షణాలు తండ్రి అయిన దేవుడిలో ఉన్నవి, యేసుప్రభుల వారిలో ఉన్నటువంటి విషయాలు చెప్తూ ఉన్నాడు. మొదట చూద్దాం, 17వ వచనం. 5వ అధ్యాయం యోహాను సువార్త 17వ వచనం. ఏమిటి ఈ గుణం? ఒకటి మీరు చెప్పాలి, చదవండి. పని చేస్తాను. వెరీ గుడ్ అక్క. అయితే యేసు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నాను. ఇక్కడ మీకు ఒక డౌట్ కావచ్చు, ఏమండి పని చేసేది తండ్రి అయిన దేవుడు యేసుప్రభుల వారైనా, మనం ఎవరు చేయట్లేదు? మరి ప్రపంచంలో పని ఎవరు చేయట్లేదు, మరి వాళ్ళిద్దరే చేసేది అని అడిగారు అనుకోండి ఎవరన్నా క్వశ్చన్, దానికేం చెప్తారు? చేసింది వెరీ గుడ్ అక్క. అంటే ఇక్కడ మనం అక్కడ దాకా కూడా వెళ్ళాల్సిన పని లేదక్క. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటి? 38 ఏళ్ల నుండి, 5వ వచనం చూడండి, 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషులున్నాడు. ఆ మనిషిని యేసుప్రభుల వారు స్వస్థపరిచాడు. మరి అట్టి పని ఎవరు చేయగలరు? మరి నువ్వు నేను చేసుకునే జీవనోపాధి పనుల గురించి కాదు మాట్లాడేది ఇక్కడ అనేది మనం గమనించాలి. అంటే ఎవరన్నా ఏమైనా ఏం పని ఏమయ్యా వాళ్ళొక్కరని చేస్తారా, నేను పని చేస్తున్నాను వాళ్ళు పని చేస్తున్నాను, ప్రపంచంలో చాలా మంది పనులు చేస్తున్నారు. మరి ఇంకో విషయం మీకు తెలుసో తెలీదు, పని అనగానే గ్రామర్లో, తెలుగులో గ్రామర్ కావచ్చు, ఇంగ్లీష్లో గ్రామర్ కావచ్చు, హిందీ గ్రామర్ కావచ్చు, పని అంటే ఏమని చెప్తారు తెలుసా? నువ్వు నిద్రపోవటం కూడా పనే, తినడం కూడా పనే, నడవటం పనే అంటారా లేదా? వాకింగ్ అనేది వర్బు, అనేది మాట్లాడడం, టాకింగ్ అనేది కూడా భాషణం అంటారే, ఆ భాషణం కూడా క్రియ, పని. అది ఇట్లాంటి పనులు కాదు యేసుప్రభుల వారు చేసిన పని, తండ్రి అయిన దేవుడు చేసిన పని. తేడా అర్థమైందా?
మొదటిది. అంటే తండ్రి ఏదైతే పని ఇదివరకు చేస్తున్నాడో నేను కూడా చేస్తున్నాను అని చెప్పినటువంటిది ఎక్స్క్లూసివ్లీ యేసు ప్రభుల వారికి మాత్రమే వర్తించేది. తండ్రి అయిన దేవుడు లాగా యేసుక్రీస్తు ప్రభుల వారి లాగా పని చేసినటువంటి వాళ్ళు ఎవ్వరు కనపడరు. గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే యేసు ప్రభుల వారు సమస్తమును బాగు చేశాడు. తండ్రి చేసినటువంటి సృష్టిలో, తండ్రి నడిపిస్తున్నటువంటి సృష్టిలో, తండ్రి లయపరచబోతున్న సృష్టిలో తండ్రితో పాటు యేసు ప్రభుల వారు కూడా పాలిభాగసుడే ఉన్నాడు. ఇది ఫస్ట్ లక్షణం. నన్ను చూచిన వాడు తండ్రిని చూచున్నాడంటే ఏమిటి అది లక్షణం? ఒకటి, తండ్రి ఏదైతే పని, మానవాతీతమైన పని, మానవ కళ్యాణం కొరకు చేస్తున్న పనులు ఉన్నాయో అవి కూడా యేసు ప్రభుల వారు కూడా చేస్తున్నారు. ఇది క్యారెక్టర్ నంబర్ 1, క్వాలిటీ నంబర్ 1 ఇది. ఇదే యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో 21వ వచనం చూద్దాం. 21వ వచనం ఏమనుంది ఇక్కడ? తండ్రి మృతులను ఎలాగు లేపి బ్రతికించును అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును అని చెప్పాడు. ఇది 2వ గుణం. ఇక్కడ నిజంగా మీరు బైబిల్ని బాగా ఆలోచన చేసేవాళ్ళు అయితే మీకు ఒక సందేహం కలగాలి. ఏమిటా సందేహం? ఏ సందేహం అన్నా వచ్చిందండి ఎవరికైనా? ఇక్కడ 21వ వచనం చదివినప్పుడు మీకు ఎవరికి ఏ డౌట్ రాలేదా? తనకిష్టం వచ్చింది. నేను వివరణ కాదని అడుగుతున్నది. కాంట్రవర్సీగా అనిపించలేం లేదా? మనం అంగీకరించటానికి ఏమక్క? మృతులలో ఎలాగూ లేకపోయినా అంటే వివరణ, నేను అడుగుతున్నది వివరణ కాదక్క. మీరు బాగా వినండి బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ. ఈ మాట చదివినప్పుడు కొన్ని విషయాలకు అడ్డంగా అనిపించాలి. అలా మీకు ఏమైనా అనిపిస్తున్నాయా అని అడుగుతున్నా. నాకైతే అనిపించింది. నేను ధ్యానం చేస్తున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు నాకు అనిపించింది. ఏమని అనిపించింది అంటే, మృతులను తండ్రి లేపాడు అని చెప్పబడింది కదా, అలాగే కుమారుడు కూడా లేపుతున్నాడని కేవలం తండ్రి కోసం, యేసు ప్రభుల వారి కోసం మృతులను లేపేది వాళ్ళకే సొంతం చేసుకొని మాట్లాడుతున్నారేంటి? క్వశ్చన్ నంబర్ 1. నా డౌట్ మీకు అర్థమైందా? వాళ్ళు తప్ప, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుల వారు తప్ప ఎవరు మృతులను లేపలేదా? పాత నిబంధనలో ఇప్పుడు సారెపతు విధవరాలు కుమారుణ్ణి లేపాడు. ఎలీషా గారు సునేమిరాలు కుమారుణ్ణి మృతుల్లో నుంచి లేపాడు. ప్రవక్త వస్తే ఎలీషా గారి సమాధిలో ఆయన శల్యములు, శవం యొక్క ఆ ఎముకలను తాకి కూడా లేవటం జరిగింది. అంటే అక్కడ ప్రమేయం లేదనుకోండి, కాసేపు ఆయనది ప్రమేయం అయితే లేదనుకుందాం, బతికి లేడు కాబట్టి. ఎముకలు తగులుతానే లేచినాడు అంటే అది కాబట్టి అక్కడ మనం అది కూడా ఆ రకమని బట్టి కూడా తీసుకోవచ్చు. ఓకే, మరి ఇంతమంది ఉన్నారు కదా, మీరు కొత్త నిబంధనలోకి వస్తే పౌలు గారిని మృతుల్లో నుంచి లేపలేదా? ఐతుకని అవనస్తుని పౌలు గారు లేపారు. తర్వాత వచ్చేసి పేతురు గారు కూడా తబితాను మృతుల్లో నుంచి లేపటం జరిగింది. ఇలా మరి వీళ్ళు ఉన్నారు కదా, ఇంతమంది ఉంటే తండ్రి లేపాడు మృతులను, నేను లేపానని వీళ్ళకి మాత్రమే ఎక్స్క్లూజివ్ ఎలా చేసుకుంటారు వీళ్ళు? అన్నా వీళ్ళందరూ లేపిందంతా వాళ్ళ స్వశక్తి చేత కాదు కదన్నా, దేవుడు వారికి అనుగ్రహించిన దాన్ని బట్టే కదా. ఇంకొంచెం మరలా చనిపోయినారు కదా వీళ్ళు, బ్రతికించిన వారు చనిపోయినారు. అంటే గమనించండి. మీరు అడిగిన దానికి ఒక మాట వినండి, దయచేసి వినండి. ఇక్కడ గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, యేసు ప్రభుల వారు యాయిరు కుమార్తెను లేపాడు. చనిపోయిందా లేదా? మళ్ళీ
అన్న వీళ్ళు తండ్రి అయిన దేవుడు గాని యేసయ్య గాని లేపిన మృతులు ఈ మృతులు అంటే ఇప్పుడు శారీరకంగా భౌతికంగా చనిపోయిన వాళ్ళు కాదని మనం అర్థం చేసుకోవాలా. అంటే శాశ్వత మరణం నుంచి బతికించే వాళ్ళని అర్థం చేసుకోవాలా. ఓకే అన్న, రైట్, నరకం నుంచి అనుకుంటున్నా. వెరీ గుడ్ అన్న. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే యేసుప్రభుల వారు కూడా ఆయన లాజరును లేపాడు, లాజరు మళ్ళీ చనిపోయాడు. ఇలా నాయిన ఊర్లో విధవరాలు కుమారుడు లేపాడు, ఆయన కూడా చనిపోయాడు. మరి వీళ్ళు ఎందుకు అంటే తండ్రి అయిన దేవుడు అని సపరేట్ గా ఆయనకు ఎక్స్క్లూజివ్ గా చెప్పుకోవటం ఎందుకు, నేను అని యేసుప్రభుల వారు చెప్పుకోవటం ఎందుకు అన్నటువంటి విషయం మనం రేపటి దినపు ధ్యానంలో నేర్చుకుందాం. చాలా ఉన్నాయి, వీటన్నిటికీ సంబంధించి ఒక 5 విషయాలు ఉన్నాయి ఇక్కడ. అంటే నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు అనే దాంట్లో ఒకటే చూసాం. ఏమిటది? ఏం చూసామండి? ఒక లక్షణం పనిలో పోలికలు ఉన్నాయని చూసాం. రెండోది ఏం చూసాం? కాంట్రవర్సీ ఉంది. ఇప్పుడు తండ్రి ఎలాగూ మృతులను లేపాడు, నేను కూడా మృతులను లేపుతున్నాను అని చెప్పాడు. దీని దగ్గర ఒక కాంట్రవర్సీ ఉండి మనం ఆపుతున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి. రేపటి దినంలో మనం వాటి గురించినటువంటి కన్క్లూజన్ తీసుకొని మిగిలినటువంటి 3 గుణాలు ఏంటో చూసిన తర్వాత యేసుప్రభుల వారు దేవుడు ఎలా అయ్యాడు చూద్దాం. ఆ తదుపరి మరొక పెద్ద టాస్క్ ఉంది. అదేంటంటే ఆయన బలవంతుడకు దేవుడు అని కూడా చెప్పబడింది కదా, ఎలా అవుతాడు అనేటటువంటి విషయాలు కూడా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు విన్న వాటిలో ఏ డౌట్ వచ్చినా తర్వాత వాటిలో ఈ లెసన్ అంతా అయిపోయేంత వరకు ఎవరు ఏ డౌట్లు అడగండి. లెసన్ అయిపోయిన తర్వాత కూడా ఏమైనా డౌట్ ఉంటే అప్పుడు అడగండి. ఓకే అండి, అధ్యక్షుల వారి సమయం తీసుకోండి.